ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం. ఇస్లాం 14 లోకములంటారే, అవి ఏమిటి? సాయి: అవి వాస్తవమునకు ఆలోచనలే. ఊర్ధ్వముఖముగా పయనించే ఆలోచనలు 7, అధోముఖముగా పయనించే ఆలోచనలు 7 కలవు. ఇస్లాం: స్వామి, కొందరు మానసిక శక్తి ద్వారా సూక్ష్మ శరీరముతో విహరించమని పలుకుతున్నారే. సాయి: అది యథార్థము కాదు. దానిని స్వప్నముతో పోల్చవచ్చును. అయినా ధ్యానములో అది దృగ్గోచరమైనటువంటి దానికి కొంత వాస్తవికతను ఆపాదించవచ్చును. ఇస్లాం: ప్రస్తుత క్షణము యొక్క విశిష్టత ఏమి? సాయి: భగవంతుడు సర్వాంతర్యామి. సర్వకాల సర్వావస్థల్లోనూ భగవంతుడు కలడు. భగవంతుడే ఈ ప్రస్తుత క్షణము. భగవంతుడు కాక అన్యం ఇంకొకటి లేదు. సత్యము భూత వర్తమాన భవిష్యత్ కాలములో మార్పు చెందక ఒకటి కాని ఉండును. అందువలన ఈ త్రికాలముల వరుస క్రమము ఊహాజనితమైనది. కానీ నేను కాలమునకు కట్టుబడి ఉండటం లేదు. కాలాతీతుడను. భూత వర్తమాన భవిష్యత్ కాలములను నేను అవలోకించుతున్నాను, కానీ త్రికాలములు నేను కాదు. అయితే నిత్య జీవితంలో త్రికాలములను పరిగణలోకి తీసుకోవలను. కాలం యొక్క ఈ త్రివిధ వైఖరులను కలగలిపి చూడవలను. త్రికాలముల వరుస క్రమము ఊహాజనితమైనదని పరిజ్ఞానము, స్వామి కాలాతీతుడని విషయమును, ఈ రెండింటినీ ఏకకాలములో ఎరిగిన మానవుడు తన నిత్య జీవితంలో కాలంతో వ్యవహరించినప్పుడు ప్రవర్తించవలెను. ఇస్లాం: కాలము యొక్క అవాస్తవికత దృష్ట్యా మేము భూత వర్తమాన భవిష్యత్ కాలములను ఏ విధముగా అనుభవింపవలెను? సాయి: అవి వాస్తవములు కాదు, కానీ ఆత్మ వాస్తవమైనది. ఆ వాస్తవికతను ఆలంబనముగా చేసుకొనము. అప్పుడు ఎటువంటి అస్పష్టత ఉండదు. అంతర్గతమైన మేధాశక్తి, సాపేక్ష కాలానుభవము, శాశ్వతమైన ఆత్మల మధ్య సామరస్యమును కలిగించును. నీవు వినటము, చూడటము జరుగుతున్నది కదా, ఆ రెండింటినీ సమన్వయపరుచున్నది అంతర్గత మేధాశక్తియే. సాయిరామ్.